ప్రజెంట్ ఇండియా బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ కాన్పూర్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ తర్వాత ఇరు జట్లు 3 టీ20 మ్యాచ్లు ఆడనున్నాయి. ఈ సిరీస్ కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నారు. భారత జట్టు ప్రజెంట్ బంగ్లాదేశ్ తో స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. 2 టెస్టుల సిరీస్ లో రెండో టెస్టు చివరి టెస్టు ప్రస్తుతం కాన్పూర్ లో జరుగుతుంది. టెస్ట్ సిరీస్ తర్వాత ఇరు జట్లు 3 టీ20 సిరీస్ లు ఆడనున్నాయి. విశేషం ఏంటంటే తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి భారత జట్టులో చోటు దక్కింది. పేస్ గన్ మయాంక్ యాదవ్ కూడా జట్టులో ఉన్నారు. అయితే అద్భుత ప్రదర్శన చేసిన కొందరు ఆటగాళ్లకు అవకాశం రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరోవైపు బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ లో ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. న్యూజిలాండ్ తో జరగనున్న టెస్టు సిరీస్ కు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నారు. మయాంక్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యారు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా దాదాపు 3 ఏళ్ల తర్వాత భారత జట్టులోకి తిరిగి వచ్చారు. 2021 ప్రపంచ కప్లో అతను తన చివరి టీ20 మ్యాచ్ ఆడారు. రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లకి మళ్లీ నిరాశ ఎదురైంది. ముఖ్యంగా రుతురాజ్ కి అవకాశం ఇవ్వకపోవడంపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్ లకు కూడా విశ్రాంతి లభించింది. ఈ ఆటగాళ్లు ప్రజెంట్ బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ లో ఆడుతున్నారు.